మీలో ఎంతమందికి సున్నుండాలంటే ఇష్టం? నాకైతే ఫుల్ ఇష్టం ఉంటుండే. చిన్నప్పుడు మమ్మీ రెగ్యులర్గా వేసేది సున్నుండాలు, రవ్వ లడ్డు అట్లా. అయితే ఈ సున్నుండాలు ఫుల్ పెద్ద ప్రాసెస్ ఏమో, కరెక్ట్ రాదేమో, టేస్ట్ కుదరదేమో అని చెప్పేసి అనుకుంటుండే. ఇంకా ఏమంటారు, అది చాలా మంచిది, అంటే పొట్టు మినపప్పుతో చేస్తే చాలా మంచిది. అండ్ పిల్లలకు కూడా. ఇప్పుడైతే నేను రిషబ్ కోసం చేస్తున్నా. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ టైం చేసినా కరెక్ట్ కుదురుతుంది, ఈజీగా చేసేస్తా. అదేం పెద్ద లాంగ్ ప్రాసెస్ ఏం కాదు, మన అమ్మమ్మలు మమ్మీలు చేసే ప్రాసెసే కాదు, మనం కూడా వేసుకోవచ్చు ఈజీగా, అంత ఈజీ ఉంటుంది. సో అయితే 90% పొట్టు మినపప్పుతోనే వేస్తాం. నార్మల్ మినపప్పు కన్నా పొట్టు మినపప్పు చాలా మంచిది పిల్లలకి. మెయిన్గా గర్ల్స్కి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది ఈ సున్నుండలతో. మెచ్యూర్ అయినప్పుడు లేదంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఇవి పెడతారు మన పెద్ద మనుషులు, ఎందుకంటే ఆ టైంలో బ్యాక్ పెయిన్ రాకుండా సున్నుండలు పెడతారు. సో ఏదైనా కప్పు తీసుకోండి, మీరు తోనే చేయాలి ఖచ్చితంగా. నేనైతే ఇక్కడ ఈ కప్పు తీసుకుంటున్నా, మా అంటే 100 grams ఎంత ఉంటుంది ఈ కప్ అంతే. సో ఫస్ట్ ఇక్కడ మీరు కప్పు గ్లాసు అది మీ ఇష్టం, ఖచ్చితంగా మెజర్మెంట్తోనే తీసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంటే డైరెక్ట్ చేసేస్తారు, కానీ మనం ఫస్ట్ టైం చేసేటోళ్ళం కప్పు తీసుకోవాలి, లేదంటే గ్లాస్ అయినా తీసుకోండి. నేను ఇక్కడ 2 cups మినపప్పు తీసుకుంటున్నా. అంటే 90% పొట్టు మినపప్పే, కొంచెం మాత్రమే ఈ తెల్ల మినపప్పు వేస్తున్నా. ఎందుకంటే నాకు అవి వేగినాయి అని చెప్పేసి కలర్ చేంజ్ తెలుస్తుంది కదా, బ్లాక్వి అంత తెలివాయి అని చెప్పేసి ఈ వైట్వి తీసుకున్నా. మనం సున్నుండలు చేయడానికి ఈ మినపప్పుని అస్సలు వాష్ చేయొద్దు, వాష్ చేసి అస్సలు రావు అనమాట. సో అందుకే మన డస్ట్ ఉంటే తీసేసుకొని ప్యాన్లో వేయించండి. అండ్ మెయిన్ ఇక్కడ ప్రాసెస్లో మెయిన్ థింగ్, అసలు సున్నుండకి టేస్ట్ వచ్చేదే ఇక్కడ అనమాట. మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టి వేయించండి, ఎందుకంటే ఆ మినపప్పు అనేది లోపల నుంచి హీట్ అయితేనే, అంటే వేగితేనే మనకు ఆ సున్నుండ టేస్ట్ వస్తుంది. ఎంత వేగితే అంత బాగుంటుంది. అసలు వేగే దగ్గరనే మొత్తం టేస్ట్ అంతా కంప్లీట్ టేస్ట్ ఉంటుంది సున్నుండది. మీరు కొంచెం తక్కువసేపు వేయించినా, కొంచెం ఎక్కువ వేయించినా టేస్ట్ కుదరదు అస్సలు. సో అందుకే నేను ఇక్కడ వైట్ది మినపప్పు వేసిన, కొంచెం మనకి ఎగ్జాక్ట్గా తెలవడానికి. ఈ సున్నుండలు చేసేటప్పుడు మెయిన్ ఇక్కడే కొంచెం ఓపికతో చేసామనుకో ఇంకా ప్రాసెస్ అంతా సక్సెస్ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మెజర్మెంట్స్ స్వీట్ కానీ నెయ్యి కానీ కరెక్ట్ తీసుకుంటేనే మీకు ఆ లడ్డు కట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ లైట్గా వేగేటప్పుడే కొంచెం నెయ్యి వేసి వేయించుకున్నాను నేను. కొంచెం అంటే కొంచెమే, ఒక 1/2 tablespoon అట్లా కొంచెం వేసి వేయించుకోండి. మినపప్పు వేగిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ ఈజీగా గుర్తుపట్టేదేమో ఈ వైట్ కలర్ మినపప్పు ఉంది కదా, అది కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తుంది. అండ్ ఇంకొకటి, మనం దగ్గరుండే వేయించుతాం కాబట్టి ఆ స్మెల్ వచ్చేస్తుంది మినపప్పుది వేగంగానే. సో అది వేగుతుంది అన్నప్పటి నుంచి ఇక స్మెల్ స్టార్ట్ అవుతుంది. స్మెల్ స్టార్ట్ అయినాక ఒక 2 minutes ఉంచండి. ఓవరాల్గా నాకైతే 20 minutes పట్టింది ఈ మినపప్పుని వేయించడానికి. ఇంకా ఇది ఆఫ్ చేసి ఒక 2 minutes ముందు, అదే స్మెల్ వచ్చేటప్పుడు ఒక 2 tablespoon బియ్యం వేసుకోండి. ఓన్లీ మినపప్పుతో చేస్తే నోట్లో వేసుకోగానే ఇట్లా చుట్టుకోబోతుంది అంటారు కదా, అట్లా అవుతుంది. అందుకే ఇక్కడ మనం 2 tablespoon బియ్యం వేస్తున్నాం. బయట స్టోర్స్లలో అయితే ఎక్కువ బియ్యం వేస్తారు, తక్కువ మినపప్పు వేస్తారు, కానీ ఇక్కడ మనం ఎక్కువ ఏం అవసరం లేదు. అండ్ బియ్యం కూడా ఎక్కువ వేగనవసరం లేదు. ఇంకా దించే ముందు ఒక 1 minute or 2 minutes ముందు వేసి ఇంకా దించేసుకోవాలన్నమాట. ఇవి ప్యాన్లో నుంచి తీసేసి వేరే దాంట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ప్యాన్లోనే ఉంటే ఎక్కువ, ఇంకా ఆ హీట్కి ఇంకా ఎక్కువ మాడిపోయినట్టు అవుతాయి కాబట్టి వేరే దాంట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. అయితే ఇంట్లో నెయ్యి లేకుండే అయిపోయింది. సో ఇంకా ఎలాగో ఫ్రెష్గా నెయ్యి వేసి ఇంకా బాగుంటాయి కదా అని చెప్పేసి ఒక సైడ్కి నెయ్యి చేస్తున్నా. సమ్మక్క సారక్క దగ్గర నుంచి వచ్చింది. ఈ సమ్మక్క సారక్క నుంచి వచ్చిన బెల్లంని అదే పొయ్యి మీద పెట్టొద్దు అంటారు కదా. సో నేనైతే ఈ సున్నుండలకు వాడిస్తున్నా. బెల్లం ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే, మనం సేమ్ ఈ కప్పుతోని 2 cups తీసుకున్నాం కదా మినపప్పు. సో 2 cups బెల్లం పడుతుంది. ఎంత మినపప్పు తీసుకుంటే అంత బెల్లం పడుతుంది. అందుకే మెజర్ చేసుకొని తీసుకోండి, ఎంత మినపప్పు పడుతుందో అంత బెల్లం పడుతుంది. అంటే అది నార్మల్ స్వీట్నెస్కి. మీకు ఇంకా స్వీట్గా తినాలనుకుంటే ఇంకొంచెం ఒక 1/2 cup ఎక్కువ పడుతుంది అనుకుంటా. బెల్లం అయితే మ్యాక్సిమం ఈ స్వీట్నెస్ సరిపోతుంది ఎవరికైనా సరే. అంటే 2 cups మినపప్పుకి 2 cups బెల్లము ఇలా తురిమే మెజర్ చేసుకోండి. అంటే ఇట్లా
పగలగొట్టి మెజర్ చేస్తే అంత కరెక్ట్ తెలియదు, ఎక్కువ అయిపోతుంది. ఇలా సన్నగా తురుముకొని ఒక కప్, అదే మనం పప్పు తీసుకున్న కప్లోనే మెజర్ చేసుకొని 2 కప్స్ తీసుకోండి. లేదు మీకు ఇంకొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉండాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆర్ హాఫ్ కప్ వరకు వేసుకొని, అంతకు మించి వేసుకుంటే అసలు టేస్టే ఉండదు, అంటే స్వీట్ ఎక్కువ అయిపోతుంది. మేము అంత స్వీట్ కూడా తినము, కొంచెం తక్కువ తింటాము అంటే ఒక 2 టేబుల్స్ తగ్గించండి అంతే, అంతకన్నా ఎక్కువ తగ్గించకండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మినప్పప్పు చల్లగా అయిపోయింది, దాంట్లోకి ఒక 2-3 ఇలాచీ వేసుకున్నా. మినప్పప్పు చల్లగా లోపు నాకు ఇక్కడ నెయ్యి కూడా రెడీ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఇలాచీ వేసిన మినప్పప్పుని మిక్సీలోకి వేసేసి సన్నగా పట్టుకోండి, ఎంత కుదిరితే అంతగా. కొంతమందికి ఏమో కొంచెం ఆ క్రంచీ ఉంటేనే నచ్చుతుంది, అంటే మధ్య మధ్యలో పప్పు తలుగుతేనే నచ్చుతుంది. లేదు అంటే మరీ సన్నగా కూడా పట్టుకోవచ్చు. నేను కొంచెం పప్పే ఉంచుకున్నా, ఎందుకంటే నాకు అలానే ఇష్టం. రిషబ్ కూడా అలానే పప్పు ఉంటేనే తింటాడు. సో ఇట్లా సన్నగా ఫస్ట్ ఓన్లీ మినప్పప్పుని వేసి గ్రైండ్ చేసుకోండి, ఎంత కుదిరితే అంత. చాలామందికి స్మూత్గా ఉంటేనే ఇష్టం కదా, సో ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా పట్టుకోండి. అండ్ అదంతా ఒక ప్లేట్లోకి వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం బెల్లం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మళ్ళీ ఒక్కసారి కప్ మెజర్మెంట్తో ఒక 2 కప్స్ అని వేసేసి మంచిగా కలపండి ఆ బెల్లంని ఇంకా సున్నుండని. అండ్ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఈ బెల్లంని కొంచెం ఇట్లా అనేసి నెయ్యి వేసేస్తారు, దానివల్ల ఉండలు కట్టడం, అదే రౌండ్స్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే ఈ బెల్లంని ఆ మినప్పప్పు పొడిని కలుపుతాం కదా, అండ్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. అసలు నెయ్యి లేకుండా కూడా రౌండ్స్ వచ్చేసాయి ఇలా మిక్సీ పట్టడం వల్ల. అంత అంటే ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట, అంటే ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి. సో ఇలా మంచిగా మిక్సీ ఇప్పుడు కూడా సన్నగా, అంటే అది 2 కలిసేటట్టు మంచి సన్న మిక్సీ పట్టేసి ఇంకా ఒక దాంట్లోకి వేసేసుకోండి. ఇంకా ఇదే అనమాట సున్నిపిండి మిక్చర్. ఇది ఒక 2 months వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు మనం, నెయ్యి వేయకుండా. ఇలానే ఒక బాక్స్లోకి వేసి స్టోర్ చేసుకుంటే ఒక 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి నెయ్యి వేసి ఉండలు కట్టుకొని ఇంకా తినేయచ్చు అనమాట. లేదు అంటే ఇలా పొడి కూడా తినొచ్చు. చూడండి ఇక్కడ అసలు నెయ్యి వేయలేదు, అయినా కానీ బాల్స్ లాగా అయిపోతున్నాయి. సో ఇంకా ఇక్కడ వేడి నెయ్యి మనం ఆల్రెడీ చేస్తున్నా అని చెప్పినా కదా, అది తీసుకొచ్చి ఇక్కడ నెయ్యి కూడా మెజర్మెంట్తోనే వేయాలి. మనం 2 కప్స్ మినప్పప్పు 2 కప్స్ బెల్లం తీసుకున్నాం కదా, 1 కప్ నెయ్యి పడుతుంది. ఆ వేడి నెయ్యి మాత్రమే వేయాలి, అప్పుడే ఆ బెల్లం కొంచెం క్యారమలైజ్ అయ్యి ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇంకా నెయ్యి వేసి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఉండలు కట్టండి. చాలామందికి ఉండలు కట్టే దగ్గరనే ఫెయిల్ అవుతుంటారు. సో ఇక్కడైతే ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఇట్లా 2 fingers యూజ్ చేసి, అదే 2 handsతోని ఇట్లా 2 fingers ఇలా పెట్టుకుంటా రౌండ్స్ చేసుకుంటే రౌండ్ షేప్లో వస్తుంది. అండ్ మీకు నచ్చిన సైజులో చేసుకోండి, చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా చేసుకోండి, అంతే. ఇంకా సున్నుండలు అంత ఈజీగా చేసేసుకోవచ్చు మీరు. చాలామంది సున్నుండలు చేయడానికి ఎందుకు భయపడతారంటే అది సున్నుండ రౌండ్ కట్టడం రాకపోవడం, లేదంటే గట్టిగా అయిపోవడం అలా అయితే అని చెప్పేసి చాలామంది చేయరు. యాక్చువల్గా నేను కూడా అందుకే చేయలేదు ఇన్ని రోజులు, నాకు రాదేమో అనుకునే చేయలే. కానీ ఒక్కసారి ట్రై చేసిన మమ్మీని అడిగి రెసిపీ సూపర్గా వచ్చినాయి. అసలు ఎట్లాంటి ఫాల్ట్, మీరు ఫస్ట్ టైం చేసినా ఎన్నిసార్లు చేసినా ఎట్లాంటి ఫాల్ట్ రాకుండా వస్తాయి ఈ సున్నుండలు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, నోట్లు వేసుకోగానే ఇట్లా కరిగిపోతాయి. స్వీట్ హౌస్లో అసలు స్వీట్ హౌస్ సున్నుండాలు అసలు సున్నుండాలే కాదు, ఇవి తిన్నాక అవి తినబుద్ధి కూడా కాదు, అంత బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి. అంతే, నేను కూడా ఇది సెకండ్ టైం చేయడం అంతే. ఫస్ట్ టైం చేసినప్పుడే నాకు సక్సెస్ఫుల్గా కుదిరింది. అసలు కుదురుతుందో లేదో అని చెప్పేసి వీడియో తీయలే అప్పుడు. ఇంత సింపుల్, అందుకే ఈసారి వీడియో తీసి మీకోసం షేర్ చేసుకున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.